రెపరెపలాడింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జగిత్యాల మున్సిపాలిటీ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. దాని ఫలితాలు కూడా వచ్చాయి. సో అనాలిసిస్ చేద్దాం ఎడిటర్ భరత్ తో. సో ఫలితాలు వచ్చేసాయి భరత్. మొత్తం 50 వార్డుల కౌంటింగ్ పూర్తయింది. సో ఇక్కడ కాంగ్రెస్ 23 గెలుచుకుంది, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం కూడా గెలుచుకుంది ఇక్కడ 2 స్థానాలు. అలాగే స్వతంత్రులు అయితే 15 మంది గెలిచారు. సో ఇది ఎక్స్పెక్టెడ్. సో జగిత్యాల రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా ఆకర్షించింది. జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ ఇద్దరి మధ్య పోరు కాస్త ఇంట్రెస్టింగ్ అయింది. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ లో కూడా చూస్తుంటారు, నాట్ ఓన్లీ తెలంగాణ. ఇక్కడ ఇంత పంచాయతీ ఎక్కడా లేదు. అక్కడ ఏంటంటే 50 వార్డులుంటే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేకి 30 వార్డ్స్ బీఫామ్స్ ఇచ్చారు. 20 బీఫామ్స్ జీవన్ రెడ్డికి ఇచ్చారు. ఓకే. సో జీవన్ రెడ్డి నాకు 20 ఇస్తారా అని చెప్పి ఆయన కొట్లాడి ఏం చేశారంటే సంజయ్ కుమార్ కి ఇచ్చిన 30 చోట్ల జీవన్ రెడ్డి స్వతంత్ర క్యాండిడేట్స్ పెట్టారు. ఓకే ఓకే. సో జీవన్ రెడ్డి బీఫామ్స్ 20 మందికి ఇచ్చారు, సంజయ్ కుమార్ 30 మందికి ఇచ్చారు. కానీ నాకు 20 మాత్రమే ఇస్తారని చెప్పి ఆ తన 20 మందికి ఇచ్చిన బీఫామ్స్ ఎవరైతే ఉన్నారో తను 15 మందికో 16 మందికో ఇచ్చారు. 20 బీఫామ్స్ అంటే లాస్ట్ కి ఇంకా 15 మాత్రమే ఇచ్చారు, మిగతా చోట్ల ఇండిపెండెంట్ పెట్టారు. ఈ 15 మంది బీఫామ్స్ ఇచ్చిన చోట కూడా జీవన్ రెడ్డి ప్రచారం చేయలేదు. కాంగ్రెస్ అభ్యర్థులకు జీవన్ రెడ్డి అసలు ప్రచారం చేయలేదు. సంజయ్ కుమార్ మాత్రం జీవన్ రెడ్డి ఇచ్చిన 15 మందికి బీఫామ్స్ ఇచ్చిన వాళ్ళకి, తను బీఫామ్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా 49 వార్డులు ప్రచారం చేశారు. ఒక్క వార్డు తప్ప 49 వార్డులు సంజయ్ కుమార్ ప్రచారం చేశారు. సో చాలా ఇంట్రెస్టింగ్. తను బీఫామ్ ఇచ్చిన వాళ్ళకు కూడా జీవన్ రెడ్డి చేయలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ వద్దనుకున్నారు. అంటే కేవలం తను బీఫామ్ ఇచ్చిన 15 మందికి ఈ కాంగ్రెస్ వాళ్ళకి ప్రచారం చేసి మిగతా 35 మంది స్వతంత్రులకు చేయలేదు. కాంగ్రెసే వద్దు, మొత్తం నేను ఇండిపెండెంట్ ప్రచారం చేస్తా అని చెప్పారు. సో చాలా ఇంట్రెస్టింగ్. అయితే ఇక్కడ జీవన్ రెడ్డి కాంగ్రెస్ వర్సెస్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ అయింది. 50 వార్డుల్లో కాంగ్రెస్ కు 23 వచ్చాయి. అంటే బీఫామ్ ఇచ్చిన వాళ్ళలో 23 మంది గెలిచారు. దీనిలో 9 జీవన్ రెడ్డి వర్గీయులు 15 మందిలో, మిగతా 14 మంది సంజయ్ కుమార్ వర్గీయులు. సంజయ్ కుమార్ ఇచ్చిన 30 బీఫామ్లో 14 మంది గెలిచారు. జీవన్ రెడ్డి ఇచ్చిన 15 మందిలో 9 మంది గెలిచారు. సో ఏమంటారు, ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ కొత్తగా కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళు. మొత్తం కాంగ్రెస్ ఫైట్ చేశారు. బట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ మళ్ళీ. ఓకే. సో అక్కడ బీఆర్ఎస్ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. కేవలం 4 సీట్లు మాత్రమే వచ్చాయి. సంజయ్ కుమార్ జాయినింగ్ తోటి బీఆర్ఎస్ చాలా వీక్ అయిపోయింది. నిజానికి 10 సంవత్సరాలు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సంజయ్ కుమార్. గెలిచినప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు. కవిత కూడా అక్కడ ఎంపీగా ఉండే నిజామాబాద్ పార్లమెంటు, మొత్తం ఆమె డామినేట్ చేసిన పరిస్థితి. సో ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం 14 చోట కూడా రెడీగా ఉన్న పరిస్థితి. 14 చోట్ల ఓవరాల్ గా అక్కడ సంజయ్ కుమార్ క్యాండిడేట్స్ కూడా గెలిచారు. ఓకే. సో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా సంజయ్ కుమార్ ఇబ్బంది పెట్టింది, అది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. బీఆర్ఎస్ అంత వీక్ గా అయింది. 50 4 వచ్చింది, బీజేపీకి 6 సీట్లు వచ్చాయి. సో అటువంటి పరిస్థితి. గోపి మన ప్రతినిధి, కరీంనగర్ ప్రతినిధి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. ఎస్, జగిత్యాల్లో 23 మంది గెలిచారు, 15 మంది ఇండిపెండెంట్ గెలిచారు. 15 మంది ఇండిపెండెంట్ లో జీవన్ రెడ్డి వర్గీయులు ఎంత? జీవన్ రెడ్డి బీఫామ్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది గోపి? భరత్, అయితే 50 వార్డులకు గాను అయితే కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ 23 సీట్లు కైవసం చేసుకోగా, స్వతంత్రులు అయితే 15 మంది అయితే మనకు గెలిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో జీవన్ రెడ్డికి సంబంధించిన వారు 9 మంది అయితే గెలుపొందిన కూడా మనకు తెలుస్తుంది ఇండిపెండెంట్ గా. అయితే కాంగ్రెస్ చేతి గుర్తులో కూడా మనకు 23 మందిలో 14 మంది సంజయ్ కుమార్, మిగతా 9 మంది కూడా జీవన్ రెడ్డి వారికి. మొత్తం జీవన్ రెడ్డికి అనుచరులు మద్దతు తెలిపిన వారైతే దాదాపు 18 మంది, 9 ఏమో 9 మంది ఆయన డైరెక్ట్ గా బీఫామ్ ఇచ్చిన వాళ్ళు. ఇండిపెండెంట్ లో 15 మందిలో ఎంతమంది? 7 9 మంది. 9 మంది. సో 9 జీవన్ రెడ్డికి 18 వచ్చాయి, సంజయ్ కుమార్ కు 14 వచ్చాయి. ఆ 14 సంజయ్ అనుచరులు కూడా 3 ఉన్నారు ఇక్కడ, ఏది ఇండిపెండెంట్ అలా. ఓహో. సో సంజయ్ అనుచరులు 17, జీవన్ రెడ్డి 18. సో 18, 17, 35. సో నువ్వా నేనా అన్న విధంగా ఫైట్ చేశారు. సంజయ్ కుమార్ కూడా ఏం తక్కువ లేదు. జీవన్ రెడ్డికి హైప్ వచ్చింది, కానీ సంజయ్ కుమార్ వర్గీయులు కూడా తక్కువ ఏం గెలవలేదు. అంతేనా గోపి? అంతే.
సంజయ్ వర్గీయులకు ఎక్కడైతే జీవన్ రెడ్డి బీఫామ్ ఇచ్చారో అక్కడ కూడా నలుగురు గెలిచారు. 4+14 18 సంజయ్ 17 సంజయ్ గెలుచుకున్నారు, 18 జీవన్ రెడ్డి. సో సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి తగ్గఫర్ నడిచింది జగిత్యాల్లో. సో అల్టిమేట్ విన్నర్ నువ్వా నేనా అన్నట్టే నడిచింది. సో టోటల్ 35 లో 17-18. ఇక బీఆర్ఎస్ 4, బీజేపీ 6, ఎంఐఎం 2. ఓకే, బీజేపీ రెబల్ ముగ్గురు. ఓకే, బీజేపీ రెబల్స్ కూడా ముగ్గురు గెలిచారు. సో అంతా రెబల్సే, రెబల్ సవా మన టైటిల్ పెట్టుకోవచ్చు, తమ్నేల్ పెట్టుకోవచ్చు, జగిత్యాల్లో రెబల్ సవా. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు మరి ఏంటి, సంజయ్ జీవన్ రెడ్డి వీళ్ళిద్దరు కలుస్తారా? కలిసి 35 మంది ఉన్నారు. జీవన్ రెడ్డి ప్రపోజ్ చేసిన మున్సిపల్ చైర్మన్ సంజయ్ ఒప్పుకోడు, సంజయ్ ప్రపోజ్ చేసిన మున్సిపల్ చైర్మన్ జీవన్ రెడ్డి ఒప్పుకోడు. ఏం జరుగుతుంది మరి? భరత్ అయితే మనకి ఇంత ముందే సాయంత్రం అయితే మీడియా సమావేశం అయితే జీవన్ రెడ్డి అయితే నిర్వహించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థులకు ఎందుకు ప్రచారం చేయలేదు ఆయన? అయితే జీవన్ రెడ్డి అనే మొత్తం చేతు గుర్తు అయితే మొదటి నుంచి కూడా మనకు పార్టీ గుర్తు పరంగా ఎట్లయినా అంటే గెలిచే సర్వే చేసి మొదటి నుంచి కూడా పార్టీని అంటు పెట్టుకుని ఉన్న వారికే నేను ప్రపోజ్ చేశాను, వారికి టికెట్ వస్తుంది అని చెప్పేసి, వచ్చిన వారికి ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి చేయలేదని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి చెప్తున్నారు. ఏదైతే గుర్తు చేంజ్ అయిందో దాంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉన్న పరిస్థితుల్లో మాత్రం తాను ఇండిపెండెంట్ లకు అండగా ఉంటాయని చెప్పేసి కూడా ప్రచారం నిర్వహించినట్టు కూడా జీవన్ రెడ్డి చెప్తున్నారు. థ్యాంక్ యూ గోపి, జగిత్యాలకు సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు. సో మొత్తానికి జగిత్యాలో చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్ ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ కి అయితే ఇప్పుడు చాలా తలలు పెట్టుకునే అంశం, జీవన్ రెడ్డి సాటిస్ఫై చేస్తారా మున్సిపల్ చైర్మన్ విషయంలో, సంజయ్ సాటిస్ఫై చేస్తారా చూడాలి. అయితే ప్రస్తుతం మనతో